హలో అందరికీ వెల్కమ్ టు సమత క్రియేషన్స్. అవును, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ రీసెంట్గా నేను ఈ స్టిచ్ చేసిన అదొకటి బార్బీ డాల్ లాగా ఫ్రాకు, అది మొత్తం కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను నేను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నాకు కొంచెం కోల్డ్ అయింది అండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ ఫ్యాబ్రిక్ని నేను మీషోలో తీసుకున్న 290 రూపీస్ పడింది నాకు. మొత్తం అంటే మీరు క్యాష్ ఆన్ డెలివరీ చేసుకుంటే కొంచెం ఎక్కువ పడుతుంది, 310 అట్లా. ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే తక్కువ పడుతుంది. అండ్ ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా చేసిన ఇంకా. సో కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాన్ని ఇట్లా మనం కుచ్చులు పెడుతున్నాం కాబట్టి అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ లాగా కాకుండా ఇట్లా స్ట్రైట్గా మనకి ఎన్ని ఫోల్డ్స్ అయితే అన్ని ఫోల్డ్స్ చేసుకోవాలి దాన్ని. లేకపోతే ఇట్లా డైరెక్ట్గా కూడా మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్కి మొత్తం స్ట్రైట్ అట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ మొత్తం 3 మీటర్స్ వచ్చింది నాకు. నెట్ మొత్తం 10 మీటర్స్ వచ్చింది. మీకు ఇట్లా బార్బీలాగా కావాలనుకుంటే 20 మీటర్స్ యూజ్ చేయండి. అండ్ ఇందులో నేను 10 మీటర్స్ యూజ్ చేసిన. సేమ్ ఇప్పుడు మనం సాటిన్ క్లాత్ని ఎట్లయితే కట్ చేసుకున్నామో అట్లనే మనం స్కర్ట్ హైట్ మొత్తం 2 ఇంచెస్ మనం బెల్ట్కి యూజ్ చేస్తాం కాబట్టి అది వదిలేసి కింద మనకి ఎంతైతే కావాలో మొత్తం స్కర్ట్ హైట్ అదంతా కూడా సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. మనం దీనికి ఆల్రెడీ నెట్ కాబట్టి మనం దీనికి ఫోల్డ్ లాంటి పట్టి ఏం పెట్టాం కాబట్టి కాబట్టి స్ట్రైట్గా మనకి ఎంతైతే కావాలో అంతే హైట్లో కట్ చేసుకోవాలి. అండ్ ఇది మొత్తం 10 మీటర్స్ ఉంది కాబట్టి మొత్తం స్ట్రైట్గా కట్ చేయడం అంటే మస్తు కష్టం. అందుకనే దాన్ని ఎన్ని ఫోల్డ్స్ మీకు ఎంత వీలైతే అన్ని డబుల్ ఫోల్డ్స్ వేసుకొని దాన్ని ఇట్లా స్ట్రైట్గా మంచిగా నీట్గా కట్ వేసేసుకోవాలి. అండ్ కింది సైడ్ అయితే మనకి కొంచెం ఇట్లా పట్టిలా వస్తుంది కదా, దాన్ని నేను కింది సైడ్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు పైపింగ్ అట్లా కూడా వేసుకోవచ్చు, ఇంకా మస్తు నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇందులోకి నేను ఇట్లా ప్లీట్స్ పెడుతున్నా లోపల సైడ్ కాబట్టి కొంచెం ఎక్కువ గేర్ కనిపిస్తుంది. ఇది మీకు మంచిగా ఇట్లా స్ట్రైట్గా కావాలనుకుంటే అంబ్రెల్లా కటింగ్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చేసిన స్కర్ట్స్ అయితే అంబ్రెల్లా కటింగ్లోనే చేసిన, కానీ దీనికి నేను ఫస్ట్ టైం ఇట్లా ప్లీట్స్ పెడుతున్నా. అండ్ ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంది. ప్లీట్స్ పెట్టడం వల్ల ఇంకా కొంచెం బాగా గేర్గా అనిపిస్తుంది ఇట్లా బుగ్గలాగా, అందుకని మంచి అనిపించింది నాకు. సో మీకు కూడా కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. నేను లింక్ పెడతాను, నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను నేను యూట్యూబ్లో. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. అండ్ మనం శారీకి కొంగు ఫాల్ ఎట్లయితే ఇట్లా కొంగు సైడ్ ఫోల్డ్ వేసి కుడతామో సేమ్ అట్లనే మనం సాటిన్ క్లాత్కి ఇట్లా లోపల సైడ్ నుంచి కింద ఇట్లా ఒక చిన్న పట్టిలాగా ఫోల్డ్ వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది నెట్ క్లాత్ కంటే కొంచెం తక్కువే ఉండాలి, లేకపోతే అది నెట్ కదా మళ్ళీ కింది సైడ్ నుంచి ఇట్లా బయటికి కనిపిస్తే గలీజ్గా అనిపిస్తుంది. అందుకని లైనింగ్ ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే కొంచెం తక్కువే ఉండాలి. అండ్ దీన్ని నేను కొంచెం తక్కువ తీసుకున్నా. అండ్ అది అట్లా ఫోల్డ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇట్లా నేను చూపిస్తున్న పట్టి కిందికి వచ్చే సైడ్ చూసుకొని పై సైడ్ మనం కట్ చేసినాం కదా, దాన్ని పై సైడ్ తీసుకొని మనకి ఎంత లోపలికి వీలైతే అంత లోపలికి, మొత్తం ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మన వెస్ట్ లూజ్ ఎంత అవుతుందో దాని ప్రకారం అంటే దానికి తగ్గట్టు కుచ్చులు వేసుకోవాలి. మనం నార్మల్ లెహెంగాస్కి 2 ఇంచెస్ 1 ఇంచు అట్లా పెడతాం కదా, ఇది మొత్తం నెట్ కాబట్టి మనం అట్లా పెడితే గలీజ్గా అనిపిస్తుంది. మనకు ఆల్రెడీ ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి మనం జస్ట్ 1/2 ఇంచ్ గ్యాప్లో ప్లీట్స్ పెట్టేసుకోవాలి. ప్రతి ప్లీట్కి మధ్య మనకు 1/2 ఇంచ్ గ్యాపే ఉండాలి. అండ్ లోపల సైడ్కి మనం ఇట్లా ప్రెస్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ని, అది మాత్రం మనకి 2 to 3 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళేటట్టు చూసుకోవాలి, అయితేనే మనకు కరెక్ట్ వస్తుంది. అండ్ నెట్ లోపల సాటిన్ ఇట్లా ఎక్కువ కనిపించకుండా కొంచెం గేర్గా కనిపిస్తుంది. అండ్ ప్రతి ప్లీట్కి మధ్య మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ ఉండాలి, ఎక్కువ ఉంటే బాగోదు. మొత్తం నెట్ ఇట్లా దూరంగా కనిపిస్తాయి అన్నమాట ప్లీట్స్. మనం నార్మల్ వేరే ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేసిన అయితే 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ అట్లా ప్లీట్స్ పెట్టుకుంటాం కదా, దీనికి మాత్రం 1/2 ఇంచ్ పెట్టుకుంటేనే మస్తు నీట్గా కనిపిస్తుంది. అండ్ అన్ని ప్లేట్స్ని కూడా ఇట్లా నేను చూపిస్తున్నట్టు ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం. దీనికి మనం మీటర్ తోటి మెజర్ చేసుకొని కుట్టుకోవడం అయితే ఇంత ఫ్యాబ్రిక్కి మస్తు కష్టం అవుతుంది. అందుకనే నేను ఇట్లా చూపిస్తున్నట్టు ఈజీగా లోపలికి కొంచెం ఎక్కువ క్లాత్ని ఇట్లా ప్రెస్ చేసి పైన కరెక్ట్ 1/2 ఇంచ్ వచ్చేలా చూసుకున్నాం అనుకో మస్తు నీట్గా కనిపిస్తుంది. అండ్ ఎట్లనే నేను చూపిస్తున్నట్టు నీట్గా కుట్టేసుకోండి, అయితే అయిపోతుంది ఈజీగానే.
సేమ్ ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత 2 సైడ్స్ కూడా ఒక 1 ఇంచ్ అట్లా వదిలేయాలి ఫ్యాబ్రిక్ని, మనం లోపలికి స్టిచ్ చేస్తాం కదా. అండ్ మొత్తం కుట్టేసుకున్న తర్వాత అయితే ఇట్లుంది. ఎంత 10 మీటర్స్ అయినా సరే చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్కర్ట్ అయితే. అండ్ ఇది ఓన్లీ నెట్టిదే కాబట్టి మనం ఇంకా లోపల సాటిన్ యూజ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే ఇట్లా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇది మనం ఇప్పుడు ఆల్రెడీ 1/2 ఇంచ్ అట్లా స్టిచ్ చేసుకున్నాం కదా, అది ఇట్లా ఉల్టా సైడ్ పెట్టేసి మనం కుట్టిన దాన్ని ఇప్పుడు లోపల సైడ్ ఉంటుంది కదా, ఈ లోపల సైడ్ ఇట్లా వస్తుంది. ఇగో ఇట్లా అంటే కరెక్ట్ రావు ప్లేట్స్ లోపల సైడ్ కదా, మనం బయట సైడ్ మంచిగా పెట్టినప్పుడు. అండ్ దాని సైడు మనం సాటిన్ క్లాత్ని ప్లేట్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ సాటిన్ క్లాత్ ఎట్లా అంటే మనకు నెట్ నుంచి బయటికి షైనింగ్ కనిపించాలి అట్లా. అయితే మనం దీన్ని ఉల్టా పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ ఉంటుంది కదా. ఇట్లా ఫస్ట్ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకో, మనకి స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కార్నర్కి. అండ్ ఇది మాత్రం మనకి 2 ఇంచెస్ గ్యాప్ తోటి ప్లీట్స్ పెట్టేసుకోవాలి ఇట్లా చూపిస్తున్నట్టు. అండ్ ఒకటి తక్కువ ఎక్కువ పెట్టేసుకున్నాం అనుకో, మనకి లోపల సాటిన్ అంతా సరిగ్గా కనిపించదు లైనింగ్ మొత్తం. సో ఇట్లా కరెక్ట్ పెట్టేసుకోండి. లైనింగ్ని కూడా మనం బయట సైడ్ లోపల సైడ్ రెండు ఈక్వల్ పెట్టేసుకొని ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత 2 ఇంచ్ ఆ 2.5 అంతే పెట్టేసుకోవాలి బెల్ట్ మాత్రం. దానికంటే ఎక్కువ పెట్టేసుకుంటే బాగోదు అస్సలు. అండ్ దీన్ని ఇట్లా స్టిఫ్ అంటే మనకి సాటిన్ క్లాత్ ఉంది కదా, దాంతో 2 ఇంచెస్ తోటి కట్టేసుకొని మనకి ఎంతైతే సైజు ఉందో మన వెస్ట్ లూజ్ది ఆ సైజ్కి ఇట్లా నేను చూపిస్తున్నట్టు రాంగ్ సైడ్లో మనకి అంటే రైట్ సైడ్ లెహంగా పెట్టుకొని దానిపైన ఉల్టా ఇట్లా సాటిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఒక స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఇంకా 2 స్టిచ్చెస్ చేసేసుకున్నామంటే మస్తు నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ అయితే నిజంగా మస్తు సూపర్ వచ్చింది. అండ్ చూస్తేనే అర్థమవుతుంది కదా అసలు ఎంత ఫ్లేవర్ వచ్చిందో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతే వీడియో. బాయ్ బాయ్. చలో బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.